వైసీపీ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ధన రాజకీయాలు నడిపారు. ఓట్లు కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు. పట్టపగలు బహిరంగంగా డబ్బు పంచారు. ఎన్నికల రోజు బూతుల వద్ద కూడా డబ్బు పంచారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించింది అని సిపిఎం నేతలు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి, కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవైపున తెలుగుదేశం, వైసీపీ రెండు రోజు తన్నుకుంటా ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కుమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్న వాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా, సాఫీగా, తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు. వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి. ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు. ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యాదీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకు ఇద్దామా, వాళ్ళ పెద్ద మనుషులకి కట్టుబడదామా అని చూస్తున్నారు. ఓట్లకు డబ్బులు పంచడానికి మాత్రం డబ్బు ఉందంట, పథకాలకు ఇవ్వడానికి మాత్రం డబ్బు లేదంట. దానికి తోడు వేసవి, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది, దాన్ని పట్టించుకోవట్లా. ఈ రకంగా పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ, నేతలు కానీ గాలి కుదిలేస్తున్నారు. సిపిఎం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజా సమస్యల మీద స్పందిస్తాం. దానికి తోడు రేపు ప్రజల్లో కూడా మరింత చైతన్యం పెంచి ఈ ధన రాజకీయాలని, కుల రాజకీయాలని ఎదుర్కోవటం కోసం ప్రజలు కూడా మరింత చైతన్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మా ప్రజాసేవ, మా ప్రజా పోరాటం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు ఎన్నికల ముందు ఎలా ఉన్నాయో ఎన్నికల తదనంతరం కూడా కొనసాగుతాయి. కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా చైతన్యం పెంచుకుని ధన రాజకీయాలు ఎదుర్కోవడానికి ముందుకు రాబోతే ప్రజలకే ముప్పు ఏర్పడుతుంది, ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడుతుంది. ఈ విషయాలు కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి. 400 మంది కుర్రాలని నియమించుకొని సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబు అని వైసీపీ తమ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. ఏం కాలేదు, మీరు వెళ్ళిపోతుంది. మేము ఏం చెప్పదలుచుకుని మీరు వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, కిందికి వెళ్ళండి సార్, వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్, ఏమి ప్రాబ్లం రాలేదు. ఏం కాలేదు, మీరు ఏం కాలేదు చెప్పండి. నేను వెళ్ళండి, మీరు కిందికి వెళ్ళండి. నేను కిందికి వెళ్ళండి, నేను ఏం చెప్పండి, నేను చెప్పండి, మీరు వెళ్ళిపోయింది. వచ్చినాక కిందికి వస్తాను, కింద మాట్లాడుకోండి. మీరు చెప్పండి, కిందికి వెళ్ళి మూడు శాఖల సమస్యలపై మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చ. పీజీటీజీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు.
ఐటీడీఏ కాలనీ ఇలాగా 6-7 గ్రామాలకు సంబంధించి జేజేఎంలో 7,50,000 రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి. విలేకరులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పదే పదే ఆ సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతుంది అని అంటే జేజేఎంలో ఈ మండలానికి సంబంధించి నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ మొత్తం మీద ఆకుపాడు అనేటువంటి గ్రామానికి 7,50,000, అలాగే వెలగల్పానికి సంబంధించినటువంటి దాంట్లో 7,50,000, అలాగే ఐటీడీఏ కాలనీకి సంబంధించి 7,50,000. ఇవన్నీ కూడాను ఒక కాంట్రాక్టర్ ఈ మండలంలో ఉండేటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ తీసుకొని వారికి వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి మీకు ఐడియా ఉంటుంది, ఈ మధ్యకాలంలో మనం కొన్నింటికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులకు సంబంధించి సంబంధించినటువంటి ఏవైతే భూమి పూజ చేసినటువంటి వర్కులకి అది కంటిన్యూ అయిపోతుంది. దాని తర్వాత జరిగేటువంటి ఒకేసారి 2 వర్కులు ఇవ్వడానికి లేదు. అది జరిగిన తర్వాత రెండవ దీంట్లో భాగంగా మనకు ఏదైతే జేజేఎంలో వచ్చినటువంటి వర్కులకు టెండర్ ఆల్రెడీ అయిపోయింది, అవి చేస్తారు అనేటువంటి మాట. కాబట్టి ఒక ఎంపీపీ నిధుల నుంచి కానీ డెప్యూటీసీ నిధుల నుంచి కానీ ఒక జేజేఎం ఒక వర్క్ కోసం మనం ప్రపోజల్ పెట్టి శాంక్షన్ అయిన దాని మీద మనకు మరొక వర్క్ చేసేటువంటి రైట్ లేదు. అందుకోసమని మీ ఐటీడీఏ కాలనీకి అక్కడ మీరు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పటికీ కూడా మీ దానికి ఎంపీటీసీగా మీకు అమౌంట్ ఇచ్చి చేయడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ ఒకే వర్క్ కోసం గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జేజేఎం నిధులు 7,50,000 ఉంటుండగా దాంట్లో మనం పెట్టడం అనేటువంటిది మనం మళ్ళీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ ఒక్క కారణం చేతనే మీ గతంలో కూడా దాంట్లో 3 లక్షలకు సంబంధించి 3 లక్షల రూపాయలు ఇస్తారని నేను చెప్పినప్పటికీ కూడా మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక వర్క్ కోసం 2 ఏం జరిగినా అది జరగాల. అది చేయాలని అనుకుంటే మనం ఒకవేళ 8 లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం మంది మేము ఎన్ఆర్జీఎస్ ద్వారా బోయపేట కొత్త విధంగా రోడ్ వేయిస్తుంటే ఆఫ్ చేశారు. మీరు ఇంతకు అన్నట్టు వేయడం ఆపడం కాదు, మనం వేస్తుంటే సంబంధిత ఏపీఓ ఉన్నారు, సంబంధిత విఆర్పీలు ఉన్నారు. ఒకసారి అక్కడ వెళ్ళి విషయం తెలుసుకోండి. ఎన్ఆర్జీఎస్ దాంట్లో ఎంపీపీగా నేను వెళ్ళి జడ్పీటీసీగా మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టినటువంటి ఒక రోడ్డుని రాజకీయం చేస్తూ అక్కడ ప్రతిపక్షాలతో మీరు అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఎవరో సంబంధిత మీరు కాదు, సంబంధిత కొద్దిమంది వేరే వ్యక్తులు. ఏమి మేమదే చెబుతున్నాం, పీవీటీసీలు అనేటువంటి వాళ్ళు కూడా మనుషులే. పీవీటీసీలు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి. అన్ని సదుపాయాలు కల్పించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అనేటువంటి మాట. మేము మాటలు చెప్పడం కాదు, చేతల రూపేనా నేను వెళ్ళి ఆ రోడ్డుకి ఎన్ఆర్జీఎస్ రోడ్డు చేయించేటువంటి క్రమంలో ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ప్రతిపక్షాలు అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళకి పనిగట్టుకుని ఫోన్ చేసి మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టినటువంటి ఊరికి ఏదైతే ఉందో ఆపడానికి ప్రయత్నం చేసేటువంటి శక్తులు మీరు ఆదరణకు వచ్చి చేయాలి. రెండో క్రమంలో ఏదైతే మన జరిగినటువంటి ఈ స్తంభాలు వేసేటువంటి క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆపడం జరిగింది. సంబంధిత సర్పంచ్ అక్కడ ఉండేటువంటి ఈ ప్రయత్నం మీరు చేస్తుండొచ్చు కాక అక్కడ ఉండేటువంటి ప్రజలు బోయవుట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, అన్న ఇలా జరిగిందని. ఈ సందర్భంలో మేము ఉండేటువంటి కలెక్టర్ గారు పిఏ అక్కడి నుంచి చేయడం జరిగింది. వాస్తవానికి డిఎఫ్ఓ గారితో చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశానికి సరిపోతుంది ఎందుకంటే ఎంపీటీసీలందరూ కూడా ఆత్మహత్య జరిగింది చాలా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అవసరం పక్కన పెడితే రాబో కాలంలో ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అనేటువంటివి, అలాగే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య అనేటువంటి పంచాయతీలు ఉంది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలనేసి ఈ సందర్భంలో డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తెలిసి చేస్తే శిక్ష, తెలియకుండా చేస్తే తప్పు. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఈ రోజు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తెలుగుదేశం చేరిస్తున్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని అన్నారు. ఎస్ఎన్సీలో మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తర్వాత మా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి
ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను, కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారుల ఉత్తర్వులు పాటిస్తున్నాము. ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తున్నాము, తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము. లేదంటే కూడా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సంఘ విద్రోహానికి గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టిగా ఉంటుంది. ప్రజాస్వామ్య బాధ్యతలోన లేదా మీరు యొక్క నడవడికను బట్టి మా యొక్క యాక్షన్ ఉంటుంది. మా యొక్క విజ్ఞప్తి రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కానీ సడన్గా గ్రేవ్ ప్రావొకేషన్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది, ఆవేశాలకి లోను కాకోకుండా వాళ్ళని సర్ది చెప్పాలని, వాళ్ళని పోలీస్ కేసులో ఇరుక్కోకుండా చేయాలని, వారు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు అందరూ కూడా నష్టపోతారని వాళ్ళు కూడా మా యొక్క మనవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, అందరూ చేసుకొని తినేవాళ్ళు, రొక్కాడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి అన్నం జరగదు. అటువంటి పరిస్థితుల్లో గలాటాలు చేసుకొని పోలీసుల కేసుల్లో ఇరుక్కొని పోవడం ఎందుకు? వాళ్ళు చేయడం వలన వాళ్ళ నాయకులు కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు. వాళ్ళకి తెలియదు మేమేదో చేస్తున్నాము, హీరోయిజము అది ఇది అనుకుంటారు. కానీ పిల్ల చేష్టలు పోకరి చేష్టలు ఉంటాయి కొంతమందికి, అందరూ కాదు. వాళ్ళకి నాయకులకి మన రాజకీయ నాయకులు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తారు. దయచేసి వాళ్ళకి తీసుకురావద్దండి. వాళ్ళు చాలా జెంటిల్మెన్గా ఉన్నారు. ఎన్నికలు కూడా ఎంతో సహకరించారు పోలీస్ శాఖకి, రెండు పార్టీలు కూడా. ఎలక్షన్ సాఫీగా జరిగాయి, కౌంటింగ్ కూడా సాఫీగా జరుగుతుంది. ఖచ్చితంగా నాయకులు కానీ వాళ్ళ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకి లేదా ఇంకా కింది స్థాయిలో ఉన్న సింపథైజర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయాలని మళ్ళీ కోరుతున్నాము. వారు చెప్పినా కూడా వినుకోకుండా మేము పోలీస్ యాక్షన్ గట్టిగా తీసుకోవాలని మేము డిసైడ్ చేశాము. కాకపోతే ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియజేయడానికే రోజు మేము తెలుగుదేశము వైసీపీ అందరినీ అన్ని స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం. అంటే బాబు ఈ గలాటలు చేయొద్దండి, మీరు చేస్తే ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటారు అని చెప్తున్నాము. ఇంకా ఈ 15 days కూడా మేము ఇదే ప్రాసలో విలేజ్లో కానీ పల్లెటూరులో కానీ వార్డులలో కానీ పోయి చెప్తాము. మాది నిరంతరం చెప్తూనే ఉంటాం. వాళ్ళ కోసమే మేము చేసే ప్రయత్నాలు. జరిగినాక కొట్టడము, కేసులు పెట్టడము, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అవన్నీ మామూలు జరిగిపోతాయి. వాళ్ళకి తెలియకుండా చేస్తే తప్పు అని, తెలిసి చేస్తే శిక్ష అనేది వాళ్ళకి తెలియజేయడానికే కౌన్సిలింగ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఆగదు. మన ఇటువంటి విషయాల్లోన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నాను. పోలీస్ పని చేసుకొనిస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మనకు శాంతి భద్రతలు కాపాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మా యొక్క యాక్షన్ ఉంటుంది. మేము ఏ పార్టీకి కూడా మేము ఎవరికి కూడా వత్తాసు పలకడం లేదు. మేము ఎలక్షన్ కోడ్ని అమలు చేసుకుని ఆఫీసర్ యొక్క సూచనలు పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది నిరంతరము కౌంటింగ్ వరకు జరుగుతుంది. నిష్పక్షపాతంగా చేస్తాం. ఓకే. సో నేనేమంటే అనవసరంగా గొడవలు ఎవరు సృష్టించుకోవద్దు, ప్రోత్సహించొద్దు, ఆదరించొద్దు అటువంటి వాళ్ళని కోరుకుంటున్నాను. ఇది ప్రజలకు కూడా అవేర్నెస్ కోసం మేము ఈ పని చేస్తున్నాం. తెలియకుండా చేస్తే మానుకోవాలని కూడా కోరుకుంటున్నాం. లేకుంటే పోలీస్ యాక్షన్ చాలా సీవియర్గా ఉంటుందనేది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓటింగ్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డిలే బాధితులు. దీనికి తగిన మూల్యం జూన్ 4న చెల్లించుకుంటారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో
ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రేట్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్టు కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 డిఎస్పీలని కమ్మారునేస్తానండి. తమ్ముడు ఇటు చూడమ్మా, ప్రెస్ సోదరుడు, 2 కమ్మారుని డిఎస్పీలను వేస్తే 33 కమ్మారు, 33 కమ్మ వాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి, ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో 2 కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడుగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు! దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగ నరుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి? కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు? సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు? మీ విధి నిర్వహణలో ఉన్నారా? మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా? మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా? మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు? నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని, జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా? ఏం చేశారు? మీ ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి. 400 మంది కుర్రాళ్ళని నియమించుకొని సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబు అని వైసీపీ తమ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. ఏం కాలేదు, మీరు వెళ్ళిపోండి. కింద ఏం చెప్పదలుచుకున్నా మీరు వెళ్ళిపోండి. కిందికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, కిందికి వెళ్ళండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్, ఏమి ప్రాబ్లం రాలేదు. ఏం కాలేదు, మీరు ఏం కాలేదు చెప్పండి. నేను వెళ్ళండి, మీరు కిందికి వెళ్ళండి, కిందికి వెళ్ళండి. నేను ఏం చెప్పండి, నేను చెప్పండి, మీరు వెళ్ళిపోండి.
జరిగిన ఇష్యూ చెప్పండి పర్లేదు మీ సైడ్ నుంచి చెప్పండి వచ్చినాక కిందికి వస్తారు కింద మాట్లాడుకోండి మీరు చెప్పండి కిందికి వెళ్ళి ఏం ఇబ్బంది జరిగింది మీరు చెప్పండి నేను చెప్పాలి కిందికి వెళ్ళండి